ఇక్కడ ఒక నిజమైనటువంటి సబ్మెరైన్ అయితే మనం చూడబోతున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చాను. ప్రజెంట్గా నేను విశాఖపట్నం బీచ్ దగ్గరికి అయితే వచ్చాను మీకు చూపించడం కోసం. ఈ ఆర్కే బీచ్ దగ్గర మొత్తం 4 మ్యూజియాలు ఉన్నవి. అవి ఏ మ్యూజియాలు, వాటి టికెట్ ప్రైస్ ఎంత, అక్కడ ఏం చూడొచ్చు, వీటన్నిటిని కూడా మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఇది బీచ్ కదా, ఈ బీచ్ పక్కనే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ రోడ్డుకి పక్కనే ఇక్కడ ఒకవైపు ఏమో ఒక మ్యూజియము, తర్వాతకి అవతల వైపు మొత్తం 3 మ్యూజియాలు ఉంటాయి. సో టోటల్గా 4 మ్యూజియాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఈ మ్యూజియంకి అయితే వెళ్దాము. ఫస్ట్ది వచ్చేసి కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం. ఇక్కడ ఒక నిజమైనటువంటి సబ్మెరైన్ అయితే మనం చూడబోతున్నాము. మనకు కనిపిస్తున్నటువంటిదే టికెట్ కౌంటరు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. ఇది ఇక మనకు కనిపిస్తున్నటువంటిది సబ్మెరైన్. చూడండి ఒకసారి. ఇవి సబ్మెరైన్కు సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్. కుర్సరకు సంబంధించినటువంటి పొడవెంత, వెడల్పెంత, ఎత్తెంత, దీని బరువెంత, ఎంత బరువు వరకు మోయగలుగుతుంది, దీనికి ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నవి, దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, ఇది ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతుంది, తర్వాతకి ఇది ఎంత లోతు వరకు వెళ్ళగలుగుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇక్కడ ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడవచ్చు. ఇది ఐఎన్ఎస్ కుర్సరకు సంబంధించినటువంటి టికెట్ డీటెయిల్స్. పెద్దవాళ్ళకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 50 రూపాయలు ఉంటుంది. ఇది కాకుండా నేను ఏం తీసుకున్నా అంటే ఇక్కడ కోంబో టికెట్ ప్రైస్ అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఇది ఈ 4 మ్యూజియాలకు కలిపి ఒక్కరికి 300 రూపీస్, పిల్లలకైతే 150 రూపీస్ ఉంటుంది. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోపలికి కెమెరా అయితే అలో చేయరు. అలో చేయాలంటే దానికి సంబంధించినటువంటి టికెట్ అయితే వేరే ఉంటుంది. ఈ 4 మ్యూజియాలకు కలిపి కోంబో టికెట్ కాకుండా 500 రూపీస్ మొబైల్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, ఇంత పెద్ద సబ్మెరైన్ పనిచేయాలంటే దీనికి ఎలక్ట్రిసిటీ కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? మన మొబైల్ అయితే ఏ విధంగా బ్యాటరీ సహాయంతో పనిచేస్తుందో ఇది కూడా బ్యాటరీతోటి పనిచేస్తుంది. అది మీకు ఆ బ్యాటరీని ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే ఈ సబ్మెరైన్లో ఉండేటువంటి బ్యాటరీ. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. సాధారణంగా మన మొబైల్లో ఉండేటువంటి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ ఒక 5000 mAh ఉంటుంది కదా. మనకు ఈ బ్యాటరీ కెపాసిటీ ఎంత తెలుసా? ఒక బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 12,500 mAh కెపాసిటీ. మరి ఈ సబ్మెరైన్లో ఇలాంటి బ్యాటరీస్ ఎన్ని ఉంటాయి తెలుసా? గెస్ చేయండి ఒకసారి. అక్షరాల 448 బ్యాటరీస్ ఉంటాయి. సబ్మెరైన్ ముందుకు వెళ్ళాలనుకున్నా, వెనక్కి రావాలనుకున్నా, నీళ్ళ కిందికి దిగాలనుకున్నా, నీళ్ళ నుంచి పైకి రావాలనుకున్నా, సో వాటన్నిటికీ సహాయం ఏంటంటే ఈ బ్యాటరీసే. ఈ బ్యాటరీస్ను ఛార్జ్ చేయడం కోసం దీని లోపల జనరేటర్స్ కూడా ఉంటాయి. ఈ బ్యాటరీస్ గురించి తెలిసినప్పుడు మీరెంత ఎగ్జైట్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయినా. సాధారణంగా ఏ సబ్మెరైన్ అయినా మనం ఎందుకు ఉపయోగిస్తాం తెలుసా? శత్రు దేశ సైన్యాలకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ని, తర్వాతకి పడవల్ని, పెద్ద పెద్ద షిప్స్ని నెలకూల్చడానికి ఈ సబ్మెరైన్స్ అనేటువంటి మనం ఉపయోగిస్తాం. సో మరి కూల్చాలంటే దానికి సంబంధించినటువంటి బుల్లెట్స్ అయితే ఉండాలి కదా. ఆ బుల్లెట్స్ని మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ బుల్లెట్స్ అనేవి ఈ సబ్మెరైన్ ముందు భాగం నుంచి తర్వాతకి వెనక భాగం నుంచి కూడా వస్తుంటవి. సో ముందు భాగం నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం ఈ ముందు 3 ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, ఇవి బుల్లెట్స్ అన్నట్టు. ఇంకొక వైపు కూడా ఇట్లాంటి 3 బుల్లెట్స్ వస్తుంటవి. ఈ బుల్లెట్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చూడాలని ఉందా? చలో చూపిస్తా మీకు. ఇదిగో చూడండి, ఇదే ఆ బుల్లెట్. వామ్మో, తక్కువ పొడుగు లేదు ఇది.
ఒక గన్లో ఉండేదాన్ని బుల్లెట్ అంటాం. అదే సబ్మెరైన్లో ఉండేటువంటి పెద్ద బుల్లెట్ని ఏమంటాం తెలుసా? టోర్పెడో అంటారు. ఈ సబ్మెరైన్లో ఉండేటోళ్ళు ఒకరితో మాట్లాడుకోవాలనుకున్నా, భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడాలనుకున్నా సపరేట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇగో ఈ మిషనరీని ఉపయోగించే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. దీనిని ఇండికేటర్ బాయ్ అంటారు. ఈ సబ్మెరైన్ నీటి లోపల ఒక చోట స్థిరంగా ఉంచడానికి మనకు కనిపిస్తున్నటువంటి లంగర్ని అయితే ఉపయోగిస్తారు. సో లోపలికి రాగానే ఇది ఫస్ట్ వ్యూ కనిపించేటువంటిది మిషనరీ ఇది. సో టోర్పెడోల గురించి నేను చెప్పాను కదా, ఇక్కడ కింద 2, తర్వాత మీద 2, దాని మీద 2, మొత్తం 6 టోర్పెడోలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. సో మనకు కనిపిస్తుంది కదా తెల్లగా ఎర్రగా చారలు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఒక మైనింగ్ ఇదంతా కూడా ఒక మైన్ అన్నట్టు. సముద్రంలో కనుక దీని శత్రు దేశాలకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ తాకిన వెంటనే అవి బ్లాస్ట్ అయిపోతాయి. ఈ మొత్తం సబ్మెరైన్లో కెప్టెన్కి మాత్రమే స్పెషల్గా రూమ్ ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి రూము. బుక్స్ చదువుకోవడం కోసం కావచ్చు, తర్వాత ప్లానింగ్, రెస్ట్, వీటన్నిటిని కూడా ఇక్కడ చేస్తారు వాళ్ళు. ఈ సబ్మెరైన్లో ఉన్నటువంటి టీం మెంబర్స్ రెస్ట్ తీసుకునేటువంటి ప్లేస్ ఇది. ఈ రేడార్ను ఉపయోగించి శత్రు దేశాలకు సంబంధించినటువంటి సబ్మెరైన్స్ లేదా షిప్స్ వారి యొక్క ఆచూకీని తెలుసుకుని దాని తగ్గట్టుగా రెస్పాన్స్ తీసుకోవడానికి ఉన్నటువంటి టీం మెంబర్ ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు ఈ దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా తీసుకునేటువంటి మీల్స్. ఇదంతా కూడా ఒక కిచెన్ ఏరియాగా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ మనం ఇంకొక కంపార్ట్మెంట్ లోపలికైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఒక డోర్ ఉన్నది చూడండి, అమ్మో అసలు మామూలుగా లేదు ఇది. కంప్లీట్గా ఇది ఐరన్తో చేసినది ఇది. డోర్ కనుక అసలు వేస్తే ఇంకా నీళ్ళ సుక్క కూడా ఇంకా లోపలికి రానట్టు ఉంది ఇది. సో ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఇంకొక కంపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇదంతా కూడా జస్ట్ ఒక మనిషి నిలబడేంత ప్లేస్ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఇదంతా కూడా కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీ అయితే ఉంది ఇది. సో ఇక్కడ ఉడకపోతాం అట్లాంటి బాధ అయితే ఏం లేదు ఇక్కడ. ఈ మెషినరీస్ మాత్రం మామూలుగా లేవు చూడండి ఒకసారి. ఇది అంతా కూడా ఇదంతా ఫ్రీగానే తిరుగుతాను అవి. ఇక్కడ మళ్ళీ ఒక కంపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. లోపలికైతే వెళ్తూ ఉన్నాం ఇంకా. ఇక్కడ చూడవచ్చు మనం సముద్రం లోపలికి వెళ్ళడానికి అవసరమైనటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా మరికొద్ది మంది పడుకోవడానికి ఉండేటువంటి ప్లేసు. సో ఇక కొన్ని మెడల్స్, షీల్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నవి. ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం మనం. సో జనరల్గా మనకి ఇంకొకటి ఒకటి కూడా వస్తుంది కదా, ఇంతమంది తిని ఉండాలంటే వీళ్ళు ఫుడ్ని ఎక్కడో ఒకడ అయితే స్టోర్ చేయాలి కదా. ఆ ఫుడ్ను స్టోర్ చేసేటువంటి ప్లేసు ఇదే. సో నెక్స్ట్ మనం ఇంకొక కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నవి చూడవచ్చు. స్టెప్స్లోంచి అయితే వెళ్దాం ఇంకా మనం. సో మనం ప్రజెంట్గా ఉంది కంపార్ట్మెంట్ 5. ఇక్కడ మిషనరీ చూడండి అసలు మామూలుగా లేవు, కంప్లీట్గా అంత గజిబిజిగా ఉంది అంత అది. ఇక్కడ ఇంకొక డోర్ అయితే వచ్చింది. మనం నెక్స్ట్ కంపార్ట్మెంట్ 6లోకి అయితే వెళ్తున్నాం మనం నెక్స్ట్. వావ్, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినటువంటి ఫీలింగ్ అయితే నాకుంది. ఇదంతా కూడా ఏంటంటే ఇది జస్ట్ టై సబ్మెరైన్ కాదు కదా, ఇది రియల్ సబ్మెరైన్. సో రియల్ సబ్మెరైన్ ఎలా ఉంటుందో
మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ అన్నిటికీ సాలిడ్గా పకడ్బందీగా ఉన్న మెషినరీస్ మాత్రం. యాక్చువల్గా సబ్మెరైన్లో ఏంటంటే పైనుంచి కిందికి దిగుతారు. సో ఇది పైనుంచి ఈ సబ్మెరైన్ లోపలికి వచ్చేటువంటి దారి ఇది. సో కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఈజీగా రావడం కోసం ఇక్కడ స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు, బట్ నిజానికి స్టెప్స్ అయితే ఉండవు. సో ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి అయితే వచ్చేసినాము. ఇది మనం చూస్తున్నటువంటిది కంపార్ట్మెంట్ 7 ఇది. సో ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం మనం. అది కూడా చూసేస్తానే నీటి పరికి వెళ్ళా ఇప్పుడే మ్యూజియం వెనక వైపు భాగం సబ్మెరైన్ది. ఇది వెనక వైపు భాగం. ఇక్కడ ఒక టర్బైన్ ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చు. ఆ తర్వాతకి లెఫ్ట్ ఆ తర్వాతకి ఇక్కడ మరొక టర్బైన్ కూడా ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం. ఇవి కదిలించడానికి ప్రయత్నం చేసినా కదలట్లేవు, ఇవి చాలా గట్టిగా ఉన్నవి. సో నిజంగా యాక్చువల్గా సబ్మెరైన్లో ఇలాంటి మెట్లయితే ఏం ఉండవు లోపలికి వెళ్ళడానికి. యాక్చువల్గా ఇక్కడ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీద నుంచి కిందకైతే దిగుతారు. కాకపోతే ఇది ఎగ్జిబిషన్ కోసం పెట్టారు కాబట్టి అందరు విజిటర్స్కి కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టెప్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో, దీన్ని వచ్చేసి హై ప్రెజర్ ఎయిర్ బాటిల్ అంటాము. ఇది సబ్మెరైన్లో ఉన్నటువంటి ప్రెజర్ని అంతా కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సబ్మెరైన్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ రోడ్ నుంచి చూసినప్పుడు ఈ సబ్మెరైన్ మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తానికైతే ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దీని తర్వాతకి మిగతా 3 మ్యూజియాలు కూడా దీని తర్వాతకి వస్తూ ఉంటాయి. సో కీప్ వాచింగ్. అన్ని వీడియోస్ ఒక దాంట్లోనే పెడితే లెంతీ అయితే అనేటువంటి ఉద్దేశంతో నేను సపరేట్ వీడియోస్ అయితే పెడుతున్నా.